హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో బియ్యం పిండితో మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి బియ్యం పిండితో మురుకులను చేసేటప్పుడు గట్టిగా వచ్చేస్తుంటాయి కదా. సో అలా గట్టిగా రాకుండా గుల్లగా క్రంచీగా క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే టిప్స్ని అలాగే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్ మురుకులు చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ప్రాసెస్లో కనుక మీ ఇంట్లో వారికి మురుకులు చేసి పెడితే మళ్ళీ ఇలాగే చేయవా అని అడగడం కన్ఫర్మ్. మరి అంత రుచిగా ఉండే ఈ మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం పదండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నానండి. అందులోకి 2 కప్పుల దాకా బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నాను. సో ఈ 2 కప్పుల బియ్యం పిండి క్వాంటిటీ వచ్చేసి నాకు 1/2 కిలో అనమాట. తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలుచుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పప్పుల్ని కూడా తీసుకోవాలి. తర్వాత ఈ పప్పుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండిలాగా అంటే మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా బరకగా ఉండకూడదు అనమాట. సో కోర్స్గా కాకుండా నైస్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్ బియ్యం పిండి వేసుకున్నాం కదా. సో ఆ ప్యాన్ వచ్చేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా బియ్యం పిండి మొత్తం కూడా బాగా వేడయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను బాగా వేడి చేసుకోవాలండి. తర్వాత బియ్యం పిండిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల వరకు వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వుల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులు కనుక ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. సో ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, లేకపోతే మురుకులు చాలా చప్పగా ఉంటాయన్నమాట. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో వాము వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇక్కడ శనగపిండితో చేయడం లేదు కదా మురుకులు, పప్పుల పొడితో చేస్తున్నాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. అందువల్ల వామును అయితే వేసుకోవడం లేదు. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నీళ్ళను కొద్దిగా ఇందులో కలిపేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ గరిటెతో కలపడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి గరిటెని పక్కన పెట్టేసుకొని చేతితోనే ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకుంటున్నాను. సో సాఫ్ట్గా ఉండాలన్నమాట. మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి నీళ్ళ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ నీళ్ళు క్వాంటిటీ కనుక సరిపోకపోతే తిరిగి మీరు దీనికి ప్లేస్లో కొన్ని చల్లనీటినైనా కూడా వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్కి కాస్తంత ఆయిల్ని ఇలా గ్రీస్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా ఆయిల్ రాసిన ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక మురుకుల గొట్టాన్ని అయితే తీసుకుంటున్నాను. సో దాంట్లోకి స్టార్ గుర్తు అంటే ఒక సింబల్ అంటే ఒక రంధ్రం ఉన్న ఇది ప్లేట్ మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట, ఇలా మురుకుల గొట్టంలో. తర్వాత ఇలా దీనికి కూడా కాస్తంత ఆయిల్ని అయితే గ్రీస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ గొట్టంలో ఎంత పిండి ముద్ద అయితే పడుతుందో అంత పిండి ముద్దని ఇలా మన చేతికి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని ఈ మురుకుల గొట్టంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పైన దీన్ని పెట్టేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లయితే కింద మనకు మురుకుల్లాగా ఇలా వచ్చేస్తుందన్నమాట పిండి మొత్తం కూడా. సో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ కొంచెం నా చేయి అడ్డంగా ఉంది, బట్ వీడియోలో మాత్రం క్లియర్గా చూపిస్తాను. సో చూడండి ఏ విధంగా అయితే వచ్చేసిందో పిండి మనకి ఇలా. సో ఇలాగే మనకు కావాల్సినన్ని మురుకులన్నీ కూడా మనకు నచ్చిన షేప్లో అంటే మనకు నచ్చిన సైజులో సో కరెక్ట్గా ఇలా రౌండ్గానే రావాలి. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో ఇలా వేయడం అస్సలు కరెక్ట్ కాదనమాట. సో ఆయిల్లో ఉండే హీట్ అనేది మన చేతులకి తగిలి మన చేతులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకోసం నేనైతే ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్నాను. సో మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు తప్పకుండా ఇలా ప్లేట్లో ట్రై చేయండి. మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజుల్లో ఇలా ఈ విధంగా మురుకుల్ని చేసుకోవచ్చు. సో ఇలాగే అన్ని మురుకుల్ని అంటే మనకు ప్లేట్లో ఎన్ని మురుకులు అయితే పడతాయో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మురుకుల్ని మన చేతితో కాకుండా ఇలా గరిటె సహాయంతో ప్లెయిన్గా ఉండే గరిటె సహాయంతో ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఆయిల్ ఫ్లేమ్ వచ్చేసి అంటే స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 5 నుంచి 8 నిమిషాల పాటు చక్కగా వేపితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగు రాగానే ఈ విధంగా మనం ఏదైనా జల్లి గరిటె సహాయంతో ఈ మురుకుల్లో ఉండే ఆయిల్ మొత్తాన్ని కూడా వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే అన్ని మురుకుల్ని కూడా రెడీ చేసేయండి. చాలా ఈజీగా మురుకుల్ని తయారు చేసుకోవచ్చు.
అండ్ చాలా రుచిగా కూడా ఉంటాయండి. అలాగే క్రిస్పీగా చాలా క్రంచీగా కూడా ఉంటాయి. పిల్లలు కనుక స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ అని అడిగితే ఇన్స్టెంట్‌గా కూడా వీటిని చేసి పెట్టొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో దీని సౌండ్ ఎలా ఉంటుందని ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. చాలా క్రిస్పీగా ఉంది కదా! మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.